ఇక్కడ ముఖ్యంగా తీసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వంలోకి వస్తే మీపై ఉన్న కేసులన్నీ మాఫీ చేస్తారు, ఇక కేసులు ఉండవు అని ఊహించి చూస్తే చంద్రబాబు నాయుడు కేసులు మాఫీ చేయలేదు, ఏమీ చేయలేదు, అసలు పట్టించుకోవట్లేదని మీరు లోపలే బాధపడుతున్నట్లు కూడా మీ అనుచరుల ద్వారా తెలుస్తుంది. అసలు ప్రస్తుత పరిణామాలు చూసుకుంటే మీరు టీడీపీలోకి వచ్చి తప్పు చేశారేమన్న భావన కూడా మీలో ఉందని మీ చుట్టూ ఇంటర్నల్గా ఉన్న మీ ఇన్నర్ సర్కిల్లో జరుగుతున్న ప్రచారంగా వినిపిస్తుంది. అది వాస్తవం కాదండి. కేసుల గురించి తీసేయలేదు అంటే బాధపడాల్సింది నేను. ఇంకో యాన్నో కూర్చునేటువంటి వానికి ఎందుకు బాధ ఉంటుంది? ఇప్పుడు ఈరోజు నా కార్యకర్తలు ఒకటి చెప్తాను. నాతో పాటు 13 మంది కౌన్సిలర్స్ కేసులలో ఇరుక్కున్నారు. రూలింగ్ పార్టీలో వాళ్ళు ఉన్నారు. ఒక్కడన్నా పోయి అడ్జస్ట్ అయ్యి కేసు తీపిచ్చే ప్రయత్నం చేసుకున్నారా? అసలు ఆ రోజు ఏం జరిగిందంటారు? ఆ బిల్డింగ్ విషయంలో మీరు అది ఒక పెద్ద హిస్టరీ అంటే ఇంకా అది ఒక అన్వాంటెడ్ క్రియేషన్. అది దాని గురించి అది ఒక పెద్ద 1 hour స్టోరీ పడుతుంది. ఈ 13 మంది కౌన్సిలర్లు ఇప్పుడు కేసును ఎలా ఫేస్ చేస్తున్నారు? ఫేస్ చేస్తారు, మాకేంటి. ఇప్పుడు మీరు అన్నట్టు కేసు నా మీద ఒక్కరిని తీసేస్తే మిగతా 13 మంది ఎవడు కాంప్రమైజ్ కాలేదే. దట్ ఈస్ ప్రస్తుతము దట్ ఈస్ భూమా నాయుడు గ్రూప్ అనేది. ఎవడు ఒక్కడు వచ్చి అడగలేదు నా పరిస్థితి ఏందని అడగలేదు. దే నో వై టు ఆస్క్ హిమ్. మీరు బయట పడకపోయినా లోపల బాధపడుతున్నారు. గవర్నమెంట్లోకి వచ్చినా కూడా కేసులు మాఫీ కాలే ఏం కాలే. నేను చెప్పాను కదండి, ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ వాట్ ఐ డ్రీమ్. ఇఫ్ మై డ్రీమ్ ఈజ్ ఓవర్ ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ ఫర్ మోర్ దెన్ ఎనీథింగ్. శోభా మీద స్వేరేసి కూడా చెప్పాను నేను కంటెస్ట్ కూడా చేయను. ఇంతకన్నా ఎవడు చెప్తాడు ఏ రాజకీయ నాయకుడు? డాక్టర్ కావాల్సిన మీరు అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీపై ఎన్ని కేసులు ఉన్నాయంటారు ఇప్పటికీ? నా మీద కేసులు లేవండి. ఇప్పుడు ఈ 4 కేసెసే. అది మున్సిపాలిటీలో జరిగిన కేసెసే. నావేమే కేసెస్. నంద్యాల ఎంపీ ఎస్పీ రెడ్డి గారితో మీకున్న సంబంధాలు ఎలా ఉన్నాయంటారు? నాకు బాగుండే. నాకేం ఎవరితో డెవలప్మెంట్ విషయంలో మీకు ఆయనకు మధ్య నా స్టైల్ ఆఫ్ డెవలప్మెంట్ నా రూట్కి ఎవరు రాలేరండి. దట్స్ మై ఓన్ స్టైల్. అది ఇప్పుడు బటర్ఫ్లై లైట్స్ అనేది 20 years బ్యాక్ ఐ థింక్ బటర్ఫ్లై లైట్స్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది అని చెప్పి నా ఎంపీ ల్యాడ్స్లో నేను 4 గంటల్లో ఆ రోజుట్లోనే రోడ్డు వైడనింగ్ చేసి కట్టాను. ఐ హ్యావ్ విజన్ టువర్డ్స్ డెవలప్మెంట్. ఏదైనా డెవలప్మెంట్ విషయంలో మీరు ఆయన కూర్చొని మాట్లాడుకోవడం కానీ ఎమ్మెల్యే ఎవరితో? ఎస్పీ రెడ్డి గారు. ఇప్పుడు ఒకటండి, వాళ్ళ వాళ్ళకు ఉంది. నేను ఒకరి దగ్గరికి పోయి డెవలప్మెంట్ ఆయన కూడా ఈజ్ డ్యూటీ, నేను అడగాల్సిన అవసరం లేదు. యాజ్ ఎంపీ ఈ నంద్యాల పట్టణ ప్రజలకు కానీ నంద్యాల నియోజకవర్గ ప్రజలకు కానీ డెవలప్మెంట్లో చేయాల్సినటువంటి డ్యూటీ ఆయనకు ఉంది. మళ్ళీ నేను పోయి అడిగేదేముంది? నేను ఒకరి దగ్గరికి పోయి అడిగేటువంటి పరిస్థితి నాకు లేదు. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. మై స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఈజ్ ఆల్వేస్ ఇట్ విల్ బి డిఫరెంట్. నా చేయి ఎప్పుడు ఇట్లా ఉండదు, ఎప్పుడు ఇలా ఉండాలి. ఇది నేను కోరుకుంటా భగవంతుని. ఫ్యాక్షన్ అంతా మానేసి ప్రశాంతంగా ఉన్నారు. ఫ్యాక్షన్ అనేది లేదండి అసలు. దాని గురించి మేడం ఆ రోజు క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు 2014 ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ మీరు ఎక్కడ ఉన్నారు అప్పుడు? యాక్చువల్గా మేము నంద్యాలనే ఉన్నాం. మీరు ఇక్కడ ప్రచారం యాక్చువల్గా షర్మిల వచ్చింది. బీయింగ్ ఏ లేడీ ఆమెకు కంపెనీ ఉండాలని చెప్పి యాక్చువల్గా ఆమె ప్రోగ్రాం కాదు. ఆమె షర్మిలకు తోడుగా ఉండాలని వచ్చింది. వచ్చి లాస్ట్ డే కూడా ఒక పక్కన కూర్చొని ఉంటే అక్కడ ఎవరో ఒక విలేజ్ వాళ్ళు వస్తే భూమా నాయుడికి